ఏమైందన్నా ఏమో చేస్తున్నావు? ఇసక అమ్ముకుంటున్నా. ఒక్కొక్క ఫైల్ ఒక్కో దగ్గర ఉంది. 5 కెమెరాలు ఉన్నాయి. ఏం లేదన్నా, నువ్వు జస్ట్ బిన్స్ ప్రాపర్ గా క్రియేట్ చేసుకున్నావు అనుకో, నీకు అసలు ఈ ప్రాబ్లమే రాదు. ఇప్పుడు బిన్స్ అంటే ఇంకో కెమెరానా? కాదన్నా, ఇంకో కెమెరా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేసినావు అంటే అన్న, ఇక్కడ బిన్స్ అనేది ప్రాపర్ గా క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫైల్ నేమ్ కూడా ప్రాపర్ గా క్రియేట్ చేసుకోవాలి. కెమెరా వైజ్ గా బిన్స్ ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. ఇక్కడ ఉన్న హోమ్ బటన్ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. మనం ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసే ముందు నువ్వు ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుంటావు. అక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అన్టైటిల్డ్ ఉంది. సో ప్రాపర్ గా నేమింగ్ ఇచ్చుకోవాలి. సో నేమింగ్ ఏంటిది? ఇది ఫ్లోక్ సాంగ్. ఓకేనా? ఇప్పుడు దీంతో పాటు సో SSD1 అని పెట్టుకోవాలి. ఇంకెప్పుడైనా కానీ SSD అంటే ఈ ప్రాజెక్ట్ నీకు ఎక్కడ చేసినావు అని ఈజీగా ఫైండ్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రెష్ గా మనకు డావిన్సీ రిజల్ట్ లో ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మాస్టర్ బిన్ లో వచ్చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ బిన్స్ లో మనకు ఒక వీడియో ఎడిట్ చేయాలంటే మనకు మెయిన్ గా కావాల్సిన ఏంటి అన్న వీడియోస్, ఆడియోస్ అండ్ డ్రోన్ కెమెరాస్ ఏమన్నా ఉంటే డ్రోన్ కెమెరాస్. ఈ బిన్ నేమ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్. దీనికి ఏమని ఇచ్చుకుంటాం? వీడియోస్. తర్వాత ఏముంటది అన్న? ఆడియోస్. సో ప్రాపర్ గా ఇలా ఆడియోస్. ఓకేనా? తర్వాత ఇంకా డ్రోన్ కానీ ఏదన్నా ఉంటే డ్రోన్. సో ఇట్లా ప్రాపర్ గా బిన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్న. దీంట్లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయన్న? 3 కెమెరాస్. వీడియోస్ లో సబ్ ఫోల్డర్స్ అనమాట. న్యూ బిన్, ఇప్పుడు క్యామ్1. ఓకేనా? మళ్ళీ న్యూ బిన్, క్యామ్2, మళ్ళీ న్యూ బిన్, క్యామ్3. సో మనకు ఫుటేజ్ లో 3 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి క్యామ్1, క్యామ్2, క్యామ్3 ఇలా ఇచ్చుకున్నాం. ఇక్కడ వీడియోస్ లోపల సబ్ ఫోల్డర్స్ ఇవి. సో ఇప్పుడు క్యామ్1 ఓపెన్ చేసుకొని ఇక్కడ Ctrl+I అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఇన్బిట్ మీడియా. సో క్లిక్ చేసి మన ఫుటేజ్ ఎక్కడ ఉంది, ఫోకస్ ఆన్ ఫుటేజ్, ఈ ఫుటేజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేసుకుంటాం. KM1 ఫోల్డర్ లో మొత్తం ప్రాపర్ గా KM1 అనేది ఇన్పుట్ అయిపోయింది. తర్వాత KM2, మళ్ళీ KM3. సో ఇలా ఎన్ని కెమెరాస్ ఉంటే అన్ని కెమెరాస్ నువ్వు ప్రాపర్ గా ఇన్పుట్ చేసుకుంటావు అనమాట. ఇలా ఇన్పుట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎడిటింగ్ చేసేటప్పుడు నీ KM1 వీడియోస్ అన్ని ఒక దగ్గర ఉంటాయి, KM2 వీడియోస్ అన్ని ఒక దగ్గర ఉంటాయి, ఆడియోస్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. సో దట్ ఇలా చేసుకుంటే నీకు వర్క్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అన్న. బిన్స్ క్రియేట్ చేసుకోమంటాడు 5 to 10 minutes ఇక్కడే అవుతుంది. ఇప్పుడు మనకి బిన్స్ ప్రతిదాన్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ప్రాజెక్ట్ కు క్రియేట్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అని దీన్ని మొత్తం నేను ఒక టెంప్లెట్ చేసి ఉంచాను. ఆ టెంప్లెట్స్ ఏదో పంపించచ్చు కొంచెం నాకు. సో ఈ వీడియో కింద టెంప్లెట్ అని కామెంట్ చేయన్నా పంపిస్తా. సూపర్ ఉంది. నాకు ఇలాంటి టిప్స్ రోజు చెప్పొచ్చు కదా. సో తప్పకుండా చెప్తా అన్న. ఇవాళ ఒక్క రోజే కాదు, ఈ 100 days నీకు కొత్త 100 టిప్స్ నేర్పిస్తా అన్న. సో మీరు కూడా ఈ టిప్స్ మిస్ కావద్దని అంటే అకౌంట్ని ఫాలో చేయండి. మీలో ఎడిటర్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి.